స్టార్టింగ్ వచ్చి ఈరోజు డైజెషన్ ద ఫ్యూల్ ప్రొవైడర్ అండ్ లైఫ్ సస్టైనర్ పార్ట్ 5. ఈరోజు మనం ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ గురించి తెలుసుకుంటాం. ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ కూడా ఈ అబ్జార్ప్షన్స్ గురించి కూడా తెలుసుకుంటాం. ఈరోజు మనం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ డైజెషన్ గురించి తెలుసుకుందాం. అసలు డైజెషన్ జరగాలంటే మన బాడీలో ఏమేమి జరుగుతాయంటే ఇంజెషన్, మనం ఫుడ్ తీసుకోవడం, ప్రొపల్షన్, ఆ ఫుడ్ కదలడం, డైజెషన్, ఫుడ్ బ్రేక్ అవ్వడం మాలిక్యూల్స్ కింద, తర్వాత డైజెషన్ అండ్ ఫుడ్ అబ్జర్వ్ అవ్వడం, తర్వాత అసిమిలేషన్ జరగడం, లాస్ట్ డైజెషన్, బయటకు వేస్ట్ మెటీరియల్స్ అంతా బయటకు వదలడం ఈ ప్రాసెస్లో జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు కదా, ఇంజెషన్, టేకింగ్ ఆఫ్ ఫుడ్. Microphagous animals feed on microscopic food particles. Example, protozoans. మైక్రోస్కోపిక్ యానిమల్స్ అనేవి మైక్రోస్కోపిక్ ఫుడ్ పార్టికల్స్, చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ మీద ఫీడ్ చేస్తాయి. మ్యాక్రోఫేజెస్ యానిమల్స్ అంటే పెద్ద యానిమల్స్ అన్నవి పెద్ద ఫుడ్ పార్టికల్స్ మీద ఫీడ్ అవుతాయని ఇచ్చాడు. ఆ తర్వాత ప్రొపల్షన్, మూమెంట్ ఆఫ్ ఫుడ్ త్రూ ఎలిమెంటరీ కెనాల్ నుంచి ఫుడ్ మూమెంట్ అవ్వడాన్ని ప్రొపల్షన్ అంటారు. పెరిస్టాల్సిస్, మన ఈసోఫాగస్ దగ్గర మాట్లాడుకున్నాం కదా, అది పెరిస్టాల్సిస్ అనేది మొత్తం ఎలిమెంటరీ కెనాల్ అంతా జరుగుతుంది. మన స్మాల్ ఇంటెస్టైన్లో కూడా జరుగుతుంది. సర్క్యులర్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ పెరిస్టాల్సిస్ అనేది జరుగుతుంది. మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం డైజెషన్ అంటే ఏంటని. ఇప్పుడు కూడా ఒకసారి చూసుకుందాం. ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింపుల్ అబ్జార్బుల్ ఫార్మ్స్, or it is conversion of non-diffusible food elements into diffusible form. Non-diffusible food elements ని diffusible forms-లో కన్వర్ట్ చేయడాన్ని డైజెషన్ అంటారు. డిఫ్యూజిబుల్ ఫార్మ్స్ అంటే అది డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న వెల్లైలోకి డిఫ్యూజ్ అయిపోవడాన్ని, డిఫ్యూజ్ అయితే అప్పుడైతే డైజెస్టెడ్ మెటీరియల్. డైజెషన్ 2 టైప్స్లో జరుగుతుంది, ఫిజికల్ డైజెషన్, నెక్స్ట్ కెమికల్ డైజెషన్. ఫిజికల్ డైజెషన్ మెకానికల్ డైజెషన్ అని కూడా అంటారు. మెకానికల్ డైజెషన్, ఇట్ బిగిన్స్ ఇన్ బక్కల్ క్యావిటీ. చూయింగ్, మాస్టికేషన్ బ్రేక్స్ లార్జ్ ఫుడ్ పార్టికల్స్ ఇంటూ స్మాలర్ అండ్ ఇంక్రీజెస్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఎంజైమ్ యాక్షన్. మనం నవలడం వల్ల ఒక లార్జ్ ఫుడ్ పార్టికల్ అన్నది స్మాల్ ఫుడ్ పార్టికల్స్గా మారుతుంది. సో దట్ దాని సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. ఆ సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల ఎంజైమ్స్ అనేవి ఈజీగా యాక్ట్ అవుతాయి. మనం చ్యూడ్ ఫుడ్ ప్లస్ సలేవా ఈ రెండింటిని కలిపి బాలస్ అంటారు. అంటే మన ఈసోఫాగస్లోకి వెళ్ళేదాన్ని బాలస్ అంటారు. మెకానికల్ డైజెషన్ ఇక్కడ అయిపోయింది. తర్వాత కెమికల్ డైజెషన్, ఇట్ బిగిన్స్ ఇన్ బక్కల్ క్యావిటీ దగ్గర కెమికల్ డైజెషన్ స్టార్ట్ అయిపోద్ది. ఇట్ రిఫర్స్ టు యాక్షన్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆన్ ఫుడ్. కెమికల్ డైజెషన్ అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నది ఫుడ్ మీద యాక్ట్ అవ్వడం. ఓ స్టార్చ్ మీద టైలిన్ యాక్ట్ అయ్యి దీనికి pH 5 to 6 or 7 ప్రెజెంట్ అయ్యి ఉంటే టైలిన్ ఎఫెక్టివ్గా యాక్ట్ అవుతుంది. ఆ స్టార్చ్ని మాల్టోజ్, ఐసోమాల్టోజ్, లిమిట్ డెక్స్ట్రిన్స్గా మారుస్తుంది. లిమిట్ డెక్స్ట్రిన్స్ అంటే ఇంటర్మీడియట్స్. ఇవి ఇక్కడ ఉన్నారు కదా, స్టార్చ్ మధ్యలో ఉన్న ఆక్సిజన్ బాండ్స్ని, యారో మార్క్ చూపిస్తుంది కదా, ఆ మధ్యలో ఉన్న ఆక్సిజన్ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది. సో దట్ అది గ్లూకోజ్గా మారుతుంది, ఆల్ఫా డి గ్లూకోజ్ అక్కడ ఇచ్చినట్టు. ఈ సలైవా సెక్రెట్ చేసే గ్లాండ్స్ నుంచి. పారోటిడ్, సబ్లింగ్వల్, సబ్మాండిబులర్, ఈ గ్లాండ్స్ రిలీజ్ చేసిన సెక్రేషన్స్లోని టైలిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అమైలైజ్ టైలిన్ అవి స్టార్చ్ని ఇలా చేంజ్ చేస్తాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ గురించి తెలుసుకుందాం. అది హైడ్రేజెస్ అని ఉన్నాయంటే వాటిని బ్రేక్ చేస్తాయని. కార్బోహైడ్రేజెస్ అంటే కార్బోహైడ్రేట్స్ని వాటి మీద యాక్ట్ అయ్యి వాటిని బ్రేక్ చేస్తాయని. డైసాక్రిడేజెస్ అంటే డైసాక్రైడ్స్ని బ్రేక్ చేస్తాయి. డైసాక్రైడ్స్ ఏంటి? సుక్రేజ్, మాల్టేజ్, ఐసోమాల్టేజ్ ఇలాగా. పాలీసాక్రైడ్స్ యాక్ట్స్ ఆన్ పాలీసాక్రైడ్స్. ఇక్కడ పాలీసాక్రైడేజెస్ అని రావాలి, సారీ అక్కడ మిస్టేక్ అయిపోయింది. యాక్ట్ ఆన్ పాలీసాక్రైడ్స్. ఎగ్జాంపుల్, పాలీసాక్రైడ్స్
పాలిసాకరైజెస్లోని ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ ఎమలైజ్. ఎమలైజ్ అన్నది సలివరీ ఎమలైజ్ అవ్వచ్చు, ప్యాంక్రియాటిక్ ఎమలైజ్ అవ్వచ్చు. తర్వాత సెల్యులేజ్. సెల్యులేజ్ అన్నది హ్యూమన్ బాడీలో సెక్రీట్ అవ్వదు. ఇది మనకి వైట్ యాంట్స్ ఉంటాయి కదా, చెదపురుగులు, వాటిలో సెక్రీట్ అవుతుంది. అందుకే మనం సెల్యులోజ్ డైజెస్ట్ చేసుకోలేం. కానీ సెల్యులోజ్ అన్నది మన ఫుడ్ కాంటినెంట్కి చాలా ఇంపార్టెంట్. అది మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ని ఇరిటేట్ చేస్తుంది. సో దట్ ఎక్కువ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అయ్యి మన ఫుడ్ బాగా డైజెషన్ అవుతుంది. ఇంకా బౌల్ మూమెంట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే మనం రఫేజెస్, సెల్యులోజ్ ఉన్న ఫుడ్ కూడా తినాలి. ప్రోటీయేజెస్. ప్రోటీయేజెస్ అంటే ప్రోటీన్స్ మీద యాక్ట్ అవుతాయి. ఆ ప్రోటీయేజెస్లోని ఎగ్జాంపుల్ పెప్సిన్, ట్రిప్సిన్, కీమోట్రిప్సిన్, కార్బాక్సిపెప్టిడేస్, అమినోపెప్టిడేస్. ప్రోటీన్స్ అన్నవి అమినో యాసిడ్స్తో ఫామ్ అవుతాయి. అమినో యాసిడ్స్తో ఫామ్ అయినప్పుడు అమినో యాసిడ్స్ని బ్రేక్ చేయడాన్ని అమినోపెప్టిడేస్ అంటారు. ఎస్టర్స్, లైపేజెస్ ఇవి ఫ్యాట్స్ మీద యాక్ట్ అవుతాయి. ఫ్యాట్స్ ఉంటాయి కదా మన ఫుడ్లోని, ఆ ఫ్యాట్స్ మీద యాక్ట్ అవుతాయి. వీటిలోని ఎగ్జాంపుల్ ఏంటి, లింగ్వల్ లైపేజ్, ప్యాన్క్రాటిక్ లైపేజ్, ఇంటెస్టైనల్ లైపేజ్. ఇవి ఎక్కడి నుంచి సెక్రేట్ అవుతాయి కూడా నేను మీకు ముందు వీడియోస్లో చెప్పాను. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ ఆ వీడియోస్ చూడండి. ప్యాన్క్రియాటిక్ లైపేజ్ అనేది ప్యాన్క్రియాస్ నుంచి, ఇంటెస్టైనల్ లైపేజ్ అనేది ఇంటెస్టైనల్ గ్లాండ్స్, బర్నర్ గ్లాండ్స్, ఇంకా క్రిప్స్ ఆఫ్ లైబార్కమ్, వాటి నుంచి సెక్రేట్ అవుతుంది. న్యూక్లియేజెస్ అంటే న్యూక్లిక్ యాసిడ్స్ని బ్రేక్ చేసేది న్యూక్లియేజెస్ అంటారు. యాక్ట్ ఆన్ న్యూక్లిక్ యాసిడ్స్. డిఎన్ఏజెస్, ఆర్ఎన్ఏజెస్ మన ఫుడ్లో ఉండే డైలీ కాన్స్టిట్యూషన్స్. మన ఫుడ్లోని ఏవి ప్రజెంట్ ఉంటే కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, సెల్యులోజ్, లాక్టోస్, సుక్రోజ్, ఫ్రక్టోస్. వీటిలో మనకి సెల్యులోజ్ తప్ప మిగిలిన అన్నిటిని మన బాడీ డైజెస్ట్ చేసుకోగలదు. ప్రోటీన్స్, ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్, విటమిన్స్, మినరల్స్, వాటర్. విటమిన్స్, మినరల్స్, వాటర్ని ఇంక డైజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 డైజెషన్ చేయాలి. ఈ 1, 2, 3, 4 అన్నీ ప్రజెంట్ అయి ఉన్నాయి కదా, ఈ 4 వాటిని డైజెషన్ చేయాలి మన బాడీ. విటమిన్స్, మినరల్స్, వాటర్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎలా జరుగుతుంది చూద్దాం. మెయిన్ కార్బోహైడ్రేట్స్ ఆఫ్ అవర్ డైలీ డైట్ ఆర్ స్టార్చ్, సెల్యులోజ్, లాక్టోజ్, సుక్రోజ్. ఇవి మన డైలీ డైట్ కార్బోహైడ్రేట్స్. స్టార్చ్ అంటే మెనీ గ్లూకోజ్ యూనిట్స్తో ఫామ్ అవుతుంది. సెల్యులోజ్ కూడా మెనీ గ్లూకోజ్ యూనిట్స్తోనే ఫామ్ అవుతుంది. కానీ అందులోని ఓఓ లింకేజ్ అన్నది ఇలా ప్యారలల్గా జరుగుతుంది ఒకే ప్లేన్లోనే. కానీ స్టార్చ్లో ఒకే ప్లేన్లో జరగదు. ఓఓ బాండ్ లింకేజ్ అన్నది స్టార్చ్లోనే ఒకే ప్లేన్లో జరగదు. అప్పుడు అది బ్రేక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ సెల్యులోజ్లోని ఓఓ లింకేజ్ అన్నది ఒకే ప్లేన్లో ఉంటుంది. అందుకని దానివల్లే ఆ చిన్న స్టీరియో కెమిస్ట్రీ డిఫరెన్స్ వల్లే మనకి అంత తేడా వస్తుంది. లాక్టోస్, సుక్రోజ్. స్టార్చ్ ఆర్ అమైలమ్ ఈజ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్లో ఇది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. అందుకే మనం ప్లాంట్స్ తింటాం. స్టార్చ్ మన అయోడిన్ టెస్ట్ చేసేటప్పుడు బ్లూ బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది. గ్లైకోజన్ ఈజ్ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ యానిమల్ సెల్స్. మన సెల్స్లోనేమో గ్లైకోజన్ అన్నది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్, కానీ ప్లాంట్ సెల్స్లో స్టార్చ్ అన్నది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఇందాక చెప్పానుగా ఆ పాయింట్. విటమిన్స్, మినరల్స్ అన్నవి దే డు నాట్ రిక్వైర్ డైజెషన్ బికాస్ దీస్ ఆర్ ఆల్రెడీ దేర్ సింప్లిడ్ ఫామ్ అండ్ అబ్జార్బ్డ్ ఈజీలీ. దే డు నాట్ ప్రొవైడ్ ఎనర్జీ. అవి ఎనర్జీ ప్రొవైడ్ చేయవు, విటమిన్స్, మినరల్స్, వాటర్. కానీ మనకి డైలీ డైట్లోనే ఇది చాలా ఎసెన్షియల్. డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లోని ఎక్కడి నుంచి కెమికల్ డైజెషన్ స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ బక్కల్ క్యావిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది. డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బిగిన్స్ ఇన్ బక్కల్ క్యావిటీ బై యాక్షన్ ఆఫ్ సలివరీ అమలైజ్. సలివరీ అమలైజ్ యాక్ట్ అవ్వడం వల్ల డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సెక్రీటెడ్ బై సెలివరీ గ్లాండ్స్. వాటిని సెలివరీ గ్లాండ్స్ సెక్రీట్ చేస్తుంది. స్టార్చ్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ మాల్టోస్, ఐసోమాల్టోస్, లిమిట్ డెక్స్ట్రస్. స్టార్చ్ అనేది లార్జర్ మాలిక్యూల్ అయితే మాల్టోస్ అనేది చిన్న 2 మాలిక్యూల్స్గా బ్రేక్ చేస్తే దాన్ని మాల్టోస్ అంటారు. ఐసోమాల్టోస్ అంటే ఇంకా చిన్నది. లిమిట్ డెక్స్ట్రన్స్ అంటే వీటి మధ్యలో ఒక ఫేజ్, అంటే ఇవి ఇర్రెగ్యులర్గా బ్రేక్ అవుతాయి. అంటే కొంచెం ఇలాగా ఎలా పెడితే అలా బ్రేక్ అవుతాయి. వీటిని కూడా తర్వాత ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అనేది బ్రేక్ చేసేస్తుంది.
డెక్స్ట్రిన్స్ ఆర్ ఇంటర్మీడియట్, ఇవి చెప్పాను కదా, డెక్స్ట్రిన్స్ లిమిట్ డెక్స్ట్రిన్స్ ఆర్ ఇంటర్మీడియట్ స్టేజెస్ విచ్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ పార్షియల్ డైజెషన్. కంప్లీట్ డైజెషన్ కానీ పార్షియల్ డైజెషన్ అప్పుడు ఇవి ఫామ్ అవుతాయి. స్టార్చ్ అనేది టైలిన్ యాక్ట్ అవ్వడం వల్ల మాల్టోస్, ఐసోమాల్టోస్ లిమిట్ డెక్స్ట్రిన్స్గా చేంజ్ అవుతుంది బక్కల్ క్యావిటీలోని. సలివరీ అమలేజ్, సలివరీ గ్లాండ్స్ రిలీజ్ చేస్తానని చెప్పాను కదా, ఇట్ బిగిన్ స్టార్చ్ డైజెషన్. ఇదే స్టార్చ్ డైజెషన్ స్టార్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ సలివా ఆఫ్ రూమినెంట్స్, కట్ చూయింగ్ మ్యామల్స్. సలివరీ అమలేజ్ అనేది కట్ చూయింగ్ మ్యామల్స్లో ఆబ్సెంట్ ఉంటుంది. అండ్ కార్నివర్స్, కట్ చూయింగ్ మ్యామల్స్ అంటే ఆవులు, గేదెలు, వాటిల్లో. ఇది ఏమంటే కాక్రోచెస్లోని, ఇన్సెక్ట్స్లోని, పిగ్లోని, హిప్పో అండ్ ఆల్ ప్రైమేట్స్. ప్రైమేట్స్ అంటే పెద్ద యానిమల్స్, హ్యూమన్స్, ఏప్స్, మంకీస్ వాటిల్లో ప్రజెంట్ అయి ఉంటుంది సలివరీ అమలేజ్ అన్నది. అలాగా మనకు మౌత్ నుంచి ఈసోఫాగస్లోంచి అలా స్టమక్లోకి వచ్చేస్తాం. ఈసోఫాగస్లో డైజెషన్ అన్నది జరుగుతుంది. అంటే అక్కడ గ్లాండ్స్ ఏమీ ఉండవు, కానీ మౌత్లోని సలివా అన్నది అలా కిందకి రావడంతో డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. pH is acidic in stomach because of HCl. Acidic pH inhibits activity of Tylenol starch. Acidic pH అన్నది ఇన్హిబిట్ చేస్తుంది. ఈ acidic pH టోటల్గా వచ్చేటప్పటికి 50% ఆఫ్ స్టార్చ్ అన్నది డైజెషన్ అయిపోయింది ఆ టైంకి, 30 to 50%. సలివా రిలీజ్ చేసిన టైలిన్ వల్ల. డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఇట్ రిసీవ్స్ 3 digestive juices: bile juice, pancreatic juice, at last intestinal juice. బైల్ జ్యూస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై లివర్ అండ్ స్టోర్డ్ ఇన్ గాల్ బ్లాడర్. బైల్ జ్యూస్లోని మ్యాక్సిమం ఏ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రెసెంట్ అయ్యి ఉండవు. డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ ప్రెసెంట్ అయ్యి ఉండవు. బైల్ రూబిన్, బైల్ వర్ధిన్ అండ్ పిగ్మెంట్స్, ఈ బైల్ రూబిన్, బైల్ వర్ధిన్ అన్నీ ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. ఫ్యాట్స్ డైజెషన్లో హెల్ప్ అవుతాయి. ప్రోటీన్స్ డైజెషన్లో కానీ, కార్బోహైడ్రేట్స్ డైజెషన్లో కానీ ఇవంత హెల్ప్ అవ్వవు. నెక్స్ట్ వీడియోలోని ఈ బైల్ జ్యూస్ వాటి యూజ్ ఏంటి, ఫ్యాట్స్ డైజెషన్లో హెల్ప్ అవుతాయి అన్న విషయం తెలుసుకుందాం. డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ అన్నది ఫస్ట్ ఈ ఫామ్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఆ తర్వాత ఇలా ప్రజెంట్ అయి ఉంటుంది లాంగ్ చైన్ లాగా. ఆ తర్వాత ఇలా బ్రేక్ అయిపోతుంది మాల్టేజ్, ఆ తర్వాత అది గ్లూకోజ్గా బ్రేక్ అయిపోతుంది. అలాగే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్నది సింపుల్ మాల్టేజ్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, 2 units ఆఫ్ గ్లూకోజ్ని మాల్టేజ్ అంటారు. గ్లూకోజ్ అనేది డైరెక్ట్గా ఇంకా లాస్ట్ వన్ బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. మనం ఎప్పుడైనా గ్లూకోజ్ తాగేటప్పుడు వాటర్లో కలుపుకొని తాగగానే ఇంకా డైజెషన్ ఏం జరగదు, డైరెక్ట్గా మన ఇంటెస్టైన్లోకి అబ్జర్ప్షన్ అనేది జరిగిపోతుంది, స్మాల్ ఇంటెస్టైన్. అందుకే గ్లూకోజ్ ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు. Pancreatic juice is produced by acinar cells of pancreas and it contains following enzymes for digestion of carbohydrates. ప్యాంక్రియాస్లో ఉండే అసినార్ సెల్స్ ఇంకా అవి అమలైజ్ని సెక్రేట్ చేస్తాయి కదా, ప్యాన్క్రియాటిక్ అమలైజ్ని అమోలెప్సిన్ అంటారు. ఇది సలివరీ అమలైజ్ కన్నా స్ట్రాంగ్ ఈ ప్యాన్క్రియాటిక్ అమలైజ్ అన్నది. ఇట్ డైజెస్ట్ రిమైనింగ్ స్టార్చ్, మాల్టోజ్, ఐసోమాల్టోజ్ అండ్ లిమిట్ డెక్స్ట్రిన్స్. రిమైనింగ్ స్టార్చ్ మన సలివరీ అమలైజ్లో డైజెషన్ స్టార్చ్ రిమైనింగ్ అంతా డైజెస్ట్ చేసేస్తుంది. ఇట్ కెన్ డైజెస్ట్ కుక్డ్ యాజ్ వెల్ యాజ్ అన్కుక్డ్ స్టార్చ్. ఇది కుక్ అయిన స్టార్చ్, మనకు సలివరీ అమలైజ్ అన్నది కుక్ అయిన స్టార్చ్ మాత్రమే డైజెస్ట్ చేయగలుగుతుంది, కానీ ప్యాన్క్రియాటిక్ అమలైజ్ అన్నది కుక్ స్టార్చ్ యాజ్ వెల్ యాజ్ అన్కుక్డ్ స్టార్చ్ని కూడా డైజెస్ట్ చేసేస్తుంది. ఇట్ వర్క్స్ అట్ pH రేంజ్ ఆఫ్ 4 to 11. 4 to 11 pH మధ్య ఇది అన్నది యాక్ట్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైనల్ జ్యూస్ కంటెన్స్ ఇంటెస్టైనల్ అమలైజ్. ఇట్ బ్రేక్స్ స్టార్చ్, మాల్టోజ్, ఐసోమాల్టోజ్, లిమిట్ డెక్స్ట్రిన్స్గా బ్రేక్ చేస్తుంది ఇంటెస్టైనల్ అమలైజ్ అనేది. మాల్టేజ్ అనేది 2 units ఆఫ్ గ్లూకోజ్గా బ్రేక్ చేస్తుంది మాల్టోజ్ని. ఐసోమాల్టేజ్ అనేది ఐసోమాల్టోజ్ని 2 units ఆఫ్ గ్లూకోజ్గా బ్రేక్ చేస్తుంది. సుక్రేజ్, ఇట్ బ్రేక్స్ సుక్రోజ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. లిమిట్ డెక్స్ట్రిన్స్ అనే ఫామ్ అయినాయి కదా, వాటిని లిమిట్ డెక్స్ట్రిన్స్ని గ్లూకోజ్గా మారుస్తుంది. లాక్టేజ్, ఇట్ బ్రేక్స్ లాక్టేజ్ అంటే మిల్క్ షుగర్, ఇది గ్లూకోజ్ అండ్ గెలక్టోజ్గా బ్రేక్ చేస్తుంది. ఫైనల్ ప్రొడక్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్. లాస్ట్ ఫైనల్ ప్రొడక్ట్స్ అన్న మోనోసాక్రైడ్ యూనిట్స్, అంటే వీటిని ఇంకా బ్రేక్ చేయడం కూడా అవదు, డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవడం, బ్లడ్లోకి అబ్జర్వ్ అయిపోతాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్ ఇవి డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న వెల్లయితోని బ్లడ్లోకి ఇలా డైరెక్ట్గా రీచ్ అయిపోతాయి. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ డైజెషన్ అనేది బక్కల్ క్యావిటీలో జరగదు, ఈసోఫాగస్లో జరగదు, స్టమక్లో స్టార్ట్ అవుతుంది. మ్యూకోజ్ ఆఫ్ స్టమక్ హ్యాస్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ గురించి నేను మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను, కార్డిక్, ఫండిక్, పైలోరిక్.
చీఫ్ సెల్స్ సెక్రియేట్ గ్యాస్ట్రిక్ లైపేజ్ పెప్సిన్ రెనిన్ని సెక్రియేట్ చేస్తాయి. ఆక్సెంటిక్ సెల్స్ ఏమో హెచ్సిఎల్స్ని కసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ని. ఈ కసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది మనకు విటమిన్ B12 అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంట్రోక్రోమోఫిన్ సెల్స్ సెక్రియేట్ సెరటోనిన్ అండ్ హిస్టమైన్ని సెరటోనిన్ ఈ హార్మోన్స్ వీటిని సెక్రియేట్ చేస్తాయి. పెప్సిన్ ఇట్ ఈస్ సెక్రియేటెడ్ బై చీఫ్ సెల్స్ ఇన్ అన్ ఇన్యాక్టివ్ ఫామ్. దాన్ని యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. మనకి పెప్సినోజన్ అనేది పెప్సిన్గా మారుతుంది. పెప్సినోజన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్, పెప్సిన్ అనేది యాక్టివ్ ఫామ్. ఇది HCl యాసిడ్ యాక్ట్ అవ్వడం వల్ల పెప్సినోజన్ అనేది పెప్సిన్గా మారుతుంది. మనకి ఇందాక చెప్పిన సెల్స్ ఎక్కడెక్కడ ప్రజెంట్ అయ్యి ఉంటే ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది. ఇది నేను నీకు లాస్ట్ వీడియోస్లో చూపించిన డయాగ్రామే. ఇవే చీఫ్ సెల్స్, పెరైటల్ సెల్స్, ఎండోక్రైన్ సెల్స్ ఆ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయని చెప్పాను కదా. ఈ గ్యాస్ట్రిక్ పిట్ ద్వారా ఇవన్నీ ట్రావెల్ చేసి వీళ్ళు స్టమక్లోకి రీచ్ అవుతాయి, ఆ HCl యాసిడ్ అవన్నీ. పెప్సిన్ కెన్ కన్వర్ట్ ద రిమైనింగ్ పెప్సినోజన్ ఇంటూ పెప్సిన్. దీన్ని ఆటోకెటాలసిస్ అంటారు. మనకి ఎప్పుడైతే ఈ పెప్సిన్ ఫామ్ అయిందో ఈ పెప్సిన్ అన్నది ఆ పెప్సినోజన్ దానంతలో అయితే మళ్ళీ జనరేట్ చేసేస్తుంది. దాన్ని ఆటోకెటాలసిస్ అంటారు. అంటే వచ్చిన ప్రోడక్ట్ ఆ రియాక్టెంట్ని మరి దానిలో కన్వర్ట్ చేసుకోవడాన్ని ఆటోకెటాలసిస్ అంటారు. స్ట్రాంగ్ ఇట్ రిక్వైర్స్ హైలీ అసిడిక్ మీడియం 2 to 3 pH కావాలి. ఇది HCl యాసిడ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ pHని. ఇట్ ఈజ్ ఇన్యాక్టివేట్ pH ఆఫ్ 5 pH దగ్గర ఇది ఇన్యాక్టివ్ అయిపోతుంది. అందుకనే స్టమక్లోని అసిడిక్ pH అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఎంజైమ్ ఇది యాక్ట్ అవ్వడానికి, ఈ ఎంజైమ్స్ యాక్ట్ అవ్వడానికి. ఇట్ బిగిన్స్ ప్రోటీన్ డైజెషన్. ఇట్ కన్వర్ట్స్ ప్రోటీన్స్ ఇంటూ ప్రోటియోజెస్. మనకి కార్బోహైడ్రేట్స్ మాల్టోస్ ఇలాగ యూనిట్స్లో బ్రేక్ అవుతాయో ప్రోటీన్స్ కూడా అలాగే బ్రేక్ అవుతాయి. ప్రోటీన్స్ అన్న లాస్ట్ అమైనో యాసిడ్స్గా బ్రేక్ అవుతాయి. ఫస్ట్ మన స్టమక్లోని ప్రోటీన్స్ అన్న ప్రోటియోజెస్, పెప్టోన్స్, పాలిపెప్టైడ్స్లో ఫామ్ అవుతాయి. అమైనో యాసిడ్స్ అన్నీ కలిసి ప్రోటీన్స్ని ఫామ్ చేస్తాయి. అలాగే మన ప్రోటీన్స్ బ్రేక్ అయ్యేటప్పుడు కూడా లాస్ట్ అమైనో యాసిడ్స్ అన్నవి వస్తాయి. డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. రెనిన్ ఇట్ ఈస్ సెక్రేటెడ్ బై చీఫ్ సెల్స్ ఇన్ అన్ ఇన్యాక్టివ్ ఫామ్ కాల్డ్ ప్రోరెనిన్. మనకి ప్రో అని ఉన్న, లాస్ట్ జెన్ అని ఉన్న అవి ఇన్యాక్టివ్ ఫామ్స్. ఈ ప్రోరెనిన్ అనేది రెనిన్గా, HCl యాసిడ్ ప్రోరెనిన్ రెనిన్గా మారుస్తుంది. యాక్ట్స్ ఆన్ మిల్క్ ప్రోటీన్ కెసిన్. మనకి రెనిన్ అనేది మిల్క్ ప్రోటీన్ కెసిన్ ఉన్నారు కదా, ఈ కెసిన్ని పారాకెసిన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ పారాకెసిన్ అనేది కాల్షియం అయాన్స్ ప్లస్లోని కాల్షియం అయాన్స్ ఉండేటప్పుడు కాల్షియం పారాకెసినేట్గా మారుతుంది. ఈ కాల్షియం పారాకెసినేట్ అనేది నార్మల్ ప్రోటీన్ డైజెషన్. ఇందాక చెప్పాను కదా ప్రోటీన్స్ యాక్ట్ అయ్యి పెప్టైడ్స్ అలా మారుతాయని. అలాగే నార్మల్ ప్రోటీన్ డైజెషన్లోకి వెళ్తుంది పెప్సిన్ టు ఫార్మ్ ప్రోటియోజెస్, పెప్టోన్స్ అండ్ లార్జ్ పాలిపెప్టైడ్స్. రెనిన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ మ్యామల్స్ దట్ డ్యూరింగ్ ఇన్ఫాంటైల్ స్టేజ్. ఈ చిన్నపిల్లల్లోనే ప్రెసెంట్ అయి ఉంటుంది. మన చిన్నపిల్లలు ఎక్కువ మిల్క్ తాగుతారు కదా, మదర్ మిల్క్, వాటిని డైజెస్ట్ చేయడానికి ఇది మెయిన్లీ యూజ్ అవుతుంది. మనం అలా పెద్ద అయ్యే కొద్దీ ఇది తగ్గిపోతుంది. పెద్దవాళ్ళు మిల్క్ తాగేటప్పుడు ఆ డైజెషన్ అనేది పెప్సినోజన్నే చేసేస్తుంది ఆ డైజెషన్ని. ప్రోటీన్ అనేది ముందులో లార్జ్ మాలిక్యూల్లో ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బ్రేక్ చేసి పాలీపెప్టైడ్ స్ట్రక్చర్గా మారుస్తుంది. అంటే ముందుది చాలా పెద్ద మాలిక్యూల్, ఆ తర్వాత ఈ పాలీపెప్టైడ్ చైన్ అనేది మళ్ళీ బ్రేక్ అయ్యి వాటిని ట్రైపెప్టైడ్స్, డైపెప్టైడ్స్ ఇలా సింగిల్గా అయితే అమైనో యాసిడ్స్గా ఫామ్ అయిపోతాయి. ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్గా ఫామ్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్గా ఫామ్ అవుతాయి. స్మాల్ ఇంటెస్టైన్ అనేది 3 డైజెస్టివ్ జ్యూస్ని రిసీవ్ చేసుకుంటుంది. ప్యాన్క్రియాటిక్ జ్యూస్. ప్యాన్క్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ ఏంటంటే ట్రిప్సినోజన్. ఇట్ కన్వర్ట్స్ ట్రిప్సిన్ బై ఎంట్రోకైనేస్. ట్రిప్సినోజన్ అంటే ఇన్యాక్టివ్ ఫామ్, అది యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ఎంట్రోకైనేస్, ఆల్సో కాల్డ్ ఎంట్రోపెప్టిడైజ్. ఇది కూడా ప్రోటీన్స్ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. కైమోట్రిప్సినోజన్. జెన్ అని ఉన్నది కదా, అంటే అది ఇన్యాక్టివ్ ఫామ్, అది కైమోట్రిప్సిన్గా మారడానికి ట్రిప్సిన్ అన్నది హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ప్రోకార్బాక్సిపెప్టిడేస్. ఇట్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిపెప్టిడేస్ బై ట్రిప్సిన్. ట్రిప్సిన్ అన్నది మెయిన్ ఎంజైమ్ యాక్టివేటర్ ఇక్కడ. ఇంటెస్టైనల్ జ్యూస్లో ఏంటంటే అమైనో పెప్టిడైజెస్, ఇవి అమైనో యాసిడ్స్ని బ్రేక్ చేయడానికి, అమైనో యాసిడ్ చైన్స్ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతాయి. అమైనో పెప్టిడైజ్ అండ్ డైపెప్టిడైజ్ యాక్ట్ ఆన్ స్మాల్ పాలిపెప్టైడ్స్ మీద యాక్ట్ అవుతాయి. అండ్ డైపెప్టైడ్స్ టు ఫార్మ్ ఫ్రీ అమైనో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఇంటెస్టైనల్ జ్యూస్ నుంచి రిలీజ్ అయిన అమైనో పెప్టిడైజ్.
ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్ సార్ అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ అబ్జర్వ్ టు స్మాల్ ఇంటెస్టైన్. డైరెక్ట్గా ఈ స్మాల్ ఇంటెస్టైన్ సెల్స్లోకి వెళ్ళిపోతాయి. మనకి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందంటే అది ఫ్యాట్స్లోనే. ఫ్యాట్స్ మన బాడీ డైజెషన్ చేసుకునేటప్పుడు ఆ ఫ్యాట్స్ అన్నవి డైరెక్ట్గా అబ్జర్వ్ అవ్వవు. ఆ ఫ్యాట్స్ ఏ విధంగా అబ్జర్వ్ అవుతాయి అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంక వీడియో ఎండ్కి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్యాట్స్ డైజెషన్ ఇంకా డిసార్డర్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో దట్ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసిన వాళ్ళు గ్యారంటీ కామెంట్ చేయండి. లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందా లేదా, మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, కామెంట్స్లో ఏమైనా డౌట్ అడగాలనుకున్నా, నాకు ఇంకేమైనా కొత్త టాపిక్స్ చేయమని చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతుంది. ఇంక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.